వాల్మీకి లాజిక్స్. నాన్న ఇప్పుడు మనం సిలాయిజమ్స్‌లో పార్ట్ 3 చూస్తున్నామమ్మా. ఆల్రెడీ పార్ట్ 1లో బేసిక్స్ అనేవి చెప్పాను. పార్ట్ 2లో ఆల్ టు ఆల్ మిడిల్ టర్మ్ చెప్పాను. ఇప్పుడు పార్ట్ 3లో మనం ఆల్ టు ఆల్ విత్ ఎండ్ టర్మ్ అనేది చూస్తున్నాం నాన్న. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోని కనుక చూడకపోయి ఉంటే మాత్రం ప్లేలిస్ట్‌లో వాటిని పెట్టున్నానమ్మా. వాటిని చూడండమ్మా. ఎందుకంటే బేసిక్స్ బాగా వస్తేనే ఇవి మీకు బాగా అర్థమవుతుంది. మధ్యలో వింటే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది నాన్న. సో, ఖచ్చితంగా ముందర వీడియోస్‌ని వినండి నాన్న. దాని తర్వాత ఈ పార్ట్‌ని చూడండి. నాన్న ఇప్పటివరకు మీరు ఒకవేళ వాల్మీకి లాజిక్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. నేనిచ్చే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి నాన్న. రైట్. ఇంకా పార్ట్ 3లోకి ఎంటర్ అవుతాం. రైట్. క్వెషన్ ఏంటి అంటే ఆల్ టు ఆల్ విత్ ఎండ్ టర్మ్స్ అని ఇస్తాడు. మరి స్టేట్మెంట్స్ ఎలా ఇస్తాడు అన్నది ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఆల్ ఏస్ ఆర్ సీస్, ఆల్ ఏస్ ఆర్, ఆల్ బీస్, ఆల్ బీస్ ఆర్ సీస్, ఆల్ బీస్ ఆర్ సీస్. ఇదిగో నాన్న దీన్నే ఎండ్ టర్మ్ అంటారమ్మా. ఈ ఎండ్ టర్మ్ అనేది కామన్‌గా ఉంటుంది. ఆల్ టు ఆల్‌లో ఇదొక టైప్. ఎండ్ టర్మ్స్‌ని కామన్‌గా ఉంచడం. దీనికి డయాగ్రామ్ ఎలా వస్తుంది? ఫస్ట్ వాక్యాన్ని చదువుదాం. అన్ని ఏలు సిలో ఉండాలి. అన్ని ఏలు ఎక్కడ ఉండాలి అంటే సిలో ఉండాలి. అన్ని బీలు కూడా సిలోనే ఉండాలి. ఆల్ బీస్ ఆర్ సీస్. ఆల్ బీస్ ఆర్ సీస్. ఆల్ ఏస్ సిలో ఉండాలన్నాడు. ఆల్ బీస్ కూడా సిలోనే ఉండాలి అని చెప్పాడు. అన్ని ఏలు సిలో ఉండాలి. అన్ని బీలు సిలో ఉండాలి. నాన్న ఫస్ట్ డయాగ్రామ్లో నేర్పించిన అన్ని రూల్స్ మళ్ళీ సెకండ్ డయాగ్రామ్లో కూడా వర్తిస్తాయి. ఏం నేర్పించాను చూడండి. ఇన్నర్ నుంచి అవుటర్కి డైరెక్ట్ రిలేషన్ ఆలు. ఆల్ ఉన్న ప్రతి దగ్గర సమ్ ఉంది. ఇన్నర్ నుంచి అవుటర్కి పాసిబిలిటీ కేసెస్ ఉండవు. సేమ్ థింగ్ బి నుంచి సి కూడా ఆలు ఉంది, సమ్ ఉంది. పాసిబిలిటీలు ఏమీ లేవు. సి నుంచి ఏ కడిగినా బి కడిగినా డైరెక్ట్ రిలేషన్ సమ్మె. సి నుండి పాసిబిలిటీ కేసెస్ ఏకైనా బికైనా పాసిబిలిటీలు ఆలు లేదా సమ్ నాట్. ఒకటే రూల్. ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ కానీ రిలేషన్స్ అడుగుతూ ఉంటే డైరెక్ట్ రిలేషన్ అయితే ఆలు లేదా సమ్ము, పాసిబిలిటీలు అయితే లేవు. అదే అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్కి రిలేషన్ అడిగితే డైరెక్ట్ రిలేషన్ సమ్ము, పాసిబిలిటీలు లేదా సమ్ నాట్తో చెప్పచ్చు. ఆల్ లేదా సమ్ నాట్తో చెప్పచ్చు. ఈ రూల్ అన్నది అన్ని డయాగ్రామ్స్లో ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సరే, మరి ప్రతి డయాగ్రామ్లోనూ ఒక కొత్త రూల్ ఉంటుంది అని చెప్పాను. మరి ఈ డయాగ్రామ్లో ఉన్న కొత్త రూల్ ఏంటంటే వీళ్ళ మధ్య రిలేషన్. ఎవరికి? ఏకి సికి, ఏకి బికి. ఇదిగో ఈ ఏకి బికి మధ్య రిలేషన్ ఏముంటుంది? ఏకి బికి మధ్య ఎటువంటి డైరెక్ట్ రిలేషన్ ఉండదు. డైరెక్ట్ రిలేషనే లేదు. ఏకి సికి మధ్య పాసిబిలిటీలు, ఏకి బికి మధ్య పాసిబిలిటీలు అడిగితే మాత్రం అన్నీ చెప్పచ్చు. ఆలు, సమ్ము, నో, సమ్ నాట్. ఆల్రెడీ పార్ట్ 1లో ఒక చార్ట్ చెప్పానమ్మా, రిలేషన్స్ చార్ట్. దాని ప్రకారం మీకు ఇది వస్తుంది. డైరెక్ట్ రిలేషన్ ఏది లేనప్పుడు పాసిబిలిటీలు ప్రతిదీ చెప్పచ్చు. ఏకి బికి డైరెక్ట్ రిలేషన్ చెప్పకూడదు. సమ్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు, తప్పు. నో ఏ ఈజ్ బి అన్నాడు, అయినా కూడా తప్పే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నో ఏ ఈజ్ బి అంటే డయాగ్రామ్ చూసి నిజమే కదా, ఏ అనేది బి కాకూడదు కదా.
నో ఏ ఈజ్ బి అనేది తప్పు. ఎందుకంటే ఏకి బికి ఎటువంటి డైరెక్ట్ రిలేషన్ చెప్పకూడదు. పాసిబిలిటీలు చెప్పుకోండి. ఆలు, సమ్ము, నో, సమ్ నాట్ అన్నీ చెప్పొచ్చు కానీ డైరెక్ట్ రిలేషన్స్ అయితే చెప్పకూడదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మీద నాన్న ఈ డయాగ్రామ్లో మీరు నేర్చుకున్నది ఏంటో చూడండి ఒకసారి. క్వశ్చన్ అన్నది ఇలా ఇస్తాడు. ఆల్ ఏస్ ఆర్ బీస్ సంథింగ్. ఆల్ సీస్ ఆర్ బీస్ ఏదైనా పర్లేదమ్మా. ఇక్కడ అక్షరాలు కాదు. ఎన్ టర్మ్స్ కామన్గా ఉంటాయి. వీటి మధ్య ఎటువంటి రిలేషను ఉండదు. వీటి మధ్య పాసిబిలిటీలు కావాలి అంటే ఆలు, సమ్ము, నో, సమ్ నాట్ అన్నీ చెప్పుకోవచ్చు. అయితే నాన్న ఒకటి ఇలా డైరెక్ట్ రిలేషన్ లేని ఏసీల మధ్యనే ఆప్షన్ ఎయిదర్ అనేది వస్తూ ఉంటుంది. మనకు 5 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఎయిదర్ కేసు ఇలాంటి వాటి మధ్య ఎక్కువగా వస్తుంది. అయితే ఎయిదర్ కేసుకి నేను సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టున్నానమ్మా. ఆ వీడియోని చూడండి. అంటే ఎయిదర్ని ఎలా కనుక్కోవాలి అన్న దాని మీద వీడియో ఇచ్చున్నాను. ఒకసారి ఆ వీడియో కనుక మీరు నీట్గా వింటే ఇది చేయడానికి చాలా ఈజీగా మీకు అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు వీటి మీద వచ్చే క్వశ్చన్స్ చూద్దాం నాన్న. కాన్సెప్ట్ అయితే ఇదేనమ్మా. ఈ లాస్ట్ టర్మ్స్ కామన్గా ఉంటాయి. ఈ స్టార్టింగ్ టర్మ్స్ మధ్య క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ స్టార్టింగ్ టర్మ్ మధ్య క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ రిలేషన్ అడిగితే లేదు, పాసిబిలిటీలు అడిగితే ప్రతిదీ చెప్పచ్చు. ఇలాంటి డైరెక్ట్ రిలేషన్స్ ఎయిదర్ కేస్ అనేది వస్తుంది. దీన్ని ఒకసారి ఆ వీడియో చూడగలిగితే మీకు బాగా అర్థమవుతుంది. లేదు ఇప్పుడు క్వశ్చన్స్లో కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో క్వశ్చన్ నెంబర్ 1. రైట్. ఆల్ వాటర్ ఈజ్ డివైన్. ఇదిగోండి ఎన్ టర్మ్ చూడండి. డివైన్, ఎన్ టర్మ్ డివైన్ అని ఇచ్చాడు. ఎన్ టర్మ్ ఏమి ఇచ్చాడు అంటే డివైన్ అని ఇవ్వడం జరిగింది. రైట్. రెండోది ఆల్ టెంపుల్స్ ఆర్ డివైన్. సో ఇలా ఎన్ టర్మ్స్ కామన్గా ఉన్నాయి. ఈ స్టార్టింగ్ టర్మ్స్ మధ్య రిలేషన్ ఉండదు. అంటే వాటర్కి టెంపుల్కి రిలేషన్ ఉండదు. పాసిబిలిటీలు అన్నీ చెప్పచ్చు. ఇది కాన్సెప్ట్. సరే డయాగ్రామ్ వేద్దాం. ఫస్ట్ చూడండి. అన్ని వాటరు డివైన్లో ఉండాలి. అన్ని వాటరు దేని లోపల ఉండాలన్నాడు? డివైన్ లోపల. రైట్. నెక్స్ట్ ఆల్ టెంపుల్స్ కూడా డివైన్ లోపలే ఉండాలి. ఆల్ టెంపుల్స్ కూడా డివైన్ లోపలే ఉండాలి. ఆల్ వాటర్ డివైన్ లోపలే ఉండాలి. ఆల్ టెంపుల్స్ డివైన్ లోపలే ఉండాలి. రైట్. రిలేషన్స్ అన్నీ కూడా ఇంతకు ముందరే చెప్పాను. ఇన్నర్ టు అవుటరు, అవుటర్ టు ఇన్నర్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే ఇక్కడ ఫస్ట్ కంక్లూజన్ ఎవరి మధ్య ఇచ్చాడో చూడండి. వాటర్కి టెంపుల్కి ఇచ్చిన డైరెక్ట్ రిలేషన్ ఆఫ్ పాసిబిలిటీ అంటే ఇక్కడ కెన్ బీలు, మేబీ లాంటివి లేవు, బీయింగ్, ఇఫ్ లాంటివి లేవు, పాసిబిలిటీ అన్నమాట లేదు. సో ఇచ్చిన డైరెక్ట్ రిలేషన్ ఎవరి మధ్య ఇచ్చాడు? వాటర్ నుంచి టెంపుల్కి ఇచ్చాడు. ఇది వాటర్, ఇది టెంపుల్. అసలు వీళ్ళ మధ్య డైరెక్ట్ రిలేషన్స్ ఉండవు. వీళ్ళ మధ్య ఎటువంటి డైరెక్ట్ రిలేషను చెప్పకూడదు. ఫస్ట్ది తప్పు. ఇక రెండోది ఎవరి మధ్య? టెంపుల్, వాటర్. ఇది కూడా మళ్ళీ వీళ్ళ మధ్య ఇచ్చాడు. ఇచ్చింది ఏంటి? ఇదిగో సమ్ నాట్. ఇచ్చింది డైరెక్ట్ రిలేషన్ ఆఫ్ పాసిబిలిటీ. ఎవరి మధ్య? వాటర్కి టెంపుల్కి, లేదా టెంపుల్కి వాటర్కి. వీళ్ళ మధ్య డైరెక్ట్ రిలేషన్ లేదు. పాసిబిలిటీ కేసెస్ ఏం చెప్పినా కరెక్టే. రెండోది ట్రూ. సో ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటివి. ఎవరి మధ్య రిలేషన్? టెంపుల్ నుంచి వాటర్కి. ఇచ్చిన డైరెక్ట్ రిలేషనా? కాదు, పాసిబిలిటీ. టెంపుల్కి వాటర్కి డైరెక్ట్ రిలేషనే లేదు. మరి పాసిబిలిటీ ఏం చెప్పినా కరెక్టే. అది ఆలు, సమ్ము, నో, సమ్ నాట్ ఏం చెప్పినా కరెక్టే. సో రెండోది కరెక్ట్ నాన్న. ఆన్సరు ఓన్లీ 2 ఫాలోస్ అనేది ఇచ్చాను. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ మీరు వీడియో పాస్ చేసి డయాగ్రామ్ ట్రై చేయండి. దాని తర్వాతే మనం చేద్దాం. ఆల్ క్యాట్స్, ఆల్ కార్స్ దేంట్లో ఉన్నాయి అంటే క్యాట్స్లో ఉన్నాయి. ఆల్ ఫ్యాన్స్ ఆర్ క్యాట్స్. మళ్ళీ ఆల్ ఫ్యాన్స్ దేంట్లో ఉన్నాయంటే క్యాట్స్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి ఎవరి మధ్య రిలేషన్ ఉండదు? కార్కి, ఫ్యాన్కి డైరెక్ట్ రిలేషన్ ఏం చెప్పినా తప్పే. పాసిబిలిటీ ఏం చెప్పినా కరెక్టే. సరే ఫస్ట్ చూడండి నాన్న.
కార్కి ఫ్యాన్కి కార్కి ఫ్యాన్కి కార్కి ఫ్యాన్కి ఏ డైరెక్ట్ రిలేషన్ ఇవ్వకూడదు. రెండోది ఫ్యాన్కి కార్కి ఏ డైరెక్ట్ రిలేషన్ ఇవ్వకూడదు. చాలామంది రెండోది కరెక్ట్ అని చెప్తారమ్మ. ఎందుకు కరెక్ట్ అని చెప్తారంటే వీళ్ళ మధ్య రిలేషన్ లేదు కదా. రిలేషన్ లేదు కదా అని అనలా, డైరెక్ట్ రిలేషన్ లేదు. నో అనేది ఒక డైరెక్ట్ రిలేషన్. అసలు డైరెక్ట్ రిలేషనే లేదంటున్నప్పుడు నువ్వు నోతో చెప్తానన్నా కూడా తప్పే. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకున్నా, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లు రెండు పాజిటివ్ స్టేట్మెంట్కి ఇలా నెగిటివ్ కంక్లూజన్స్ రావు. పాసిబిలిటీల్లో వస్తాయి కానీ డైరెక్ట్గా అస్సలు రావు. అందులో ఇచ్చింది రెండు డైరెక్ట్ రిలేషన్సే కాబట్టి నాన్న రెండు తప్పులే. జనరల్గా రెండు తప్పులైనప్పుడు మనం ఏం చేస్తాము, ఆన్సర్ నెయిదర్ అనేది పెడతాం. కానీ ముందరే చెప్పా ఎయిదర్ కేసు గురించి కొంత అవగాహన ఉండాలి అని. సో ఎయిదర్ కేసు రూల్స్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఒకవేళ ఈ వీడియో చూడకపోయింటే ఎయిదర్ కేసుకు సంబంధించిన వీడియో ఒకసారి చూడండి నాన్న, చాలా డెప్త్గా చెప్పాను దాంట్లో. ఇప్పుడు మీకు గుర్తు తెచ్చుకోవడానికి చెప్తున్నా నాన్న. రూల్ నెంబర్ 1 ఏంటి, మనకిచ్చిన రెండు కంక్లూజన్లు తప్పులు పోవాలి. ఇక్కడ మనకు రెండు కంక్లూజన్లు తప్పిపోయింది. రూల్ నెంబర్ 2, మనకు రెండు కంక్లూజన్స్ ఇస్తాడు కదా, ఆ రెండిట్లో సబ్జెక్టు ప్రెడికేటు ఒకటిగా ఉండాలి. సబ్జెక్టు ప్రెడికేట్గా ఉండాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి? ఇది సబ్జెక్ట్, ఇది ప్రెడికేట్. ఒక వాక్యంలో ఫస్ట్ వచ్చేది సబ్జెక్టు, వెనకాల వచ్చేది ప్రెడికేట్. సో అవి సిమిలర్గా ఉండాలి. చూడండి ఇక్కడ ఏముంది, కారు ఫ్యాను, ఇక్కడ ఫ్యాను కారు. మొత్తం మీద వాళ్ళ గురించేగా డిస్కషన్, కారు గురించి ఫ్యాన్ గురించి. సో సబ్జెక్ట్ ప్రెడికేట్ ఆర్డర్ మారినా పర్లేదమ్మా. కార్ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కార్ ఉన్న ఇబ్బంది లేదు. ఎందుకంటే అవంతా ఒకటే, వాళ్ళ గురించే చర్చ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ కంక్లూజన్లో ఉన్న సబ్జెక్ట్ ప్రెడికేట్, రెండో దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ప్రెడికేట్ ఒకటిగా ఉండాలి. నాన్న రూల్ నెంబర్ 2ని కూడా పాటించాం మనం. ఇక రూల్ నెంబర్ 3 అతి ముఖ్యమైనది. ఇది ఏంటది, ఇచ్చిన రెండు కంక్లూజన్లో ఒక పాజిటివ్ వాక్యం ఉండాలి, ఒక నెగటివ్ వాక్యం ఉండాలి. మరి ఇక్కడ పాజిటివ్ వాక్యం అంటే ఆలు లేదా సమ్, నెగిటివ్ వాక్యం అంటే నో లేదా సమ్ నాట్. అయితే మళ్ళీ ఏం చెప్పున్నాను, రెండు యూనివర్సల్ల మధ్య ఎయిదర్ కేసు చెప్పకూడదు. ఆల్ నో మధ్య ఎయిదర్ రాదమ్మా. ఇక ఎయిదర్లు ఎవరి మధ్య చెప్పుకోవచ్చు, ఒకటి సమ్ ఉండి ఇంకొకటి నో ఉంటే ఇబ్బంది లేదు. ఒకటి ఆల్ ఉండి ఇంకొకటి సమ్ నాట్ ఉంటే ఇబ్బంది లేదు. ఒకటి సమ్ ఉండి ఇంకొకటి సమ్ నాట్ ఉంటే కూడా మనకి ఇబ్బంది లేదు. చూడండి, ఫస్ట్ది ఎప్పుడు పాజిటివ్ ఉండాలని నేను చెప్పలేదమ్మా. ఇచ్చిన రెండిట్లో ఒక పాజిటివ్ వాక్యం, ఒక నెగిటివ్ వాక్యం. అంటే ఫస్ట్ నో వచ్చి మళ్ళీ సమ్ వచ్చినా ఇబ్బంది ఏంటి. అయితే ఏవి ఎయిదర్కి పనికిరావంటే రెండు యూనివర్సల్, అంటే రూల్ అయితే పాటిస్తుంది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఆల్ పాజిటివ్ నో నెగిటివ్ రూల్ పాటిస్తుంది. కానీ రెండు యూనివర్సల్ మధ్య ఎయిదర్ చెప్పకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్ నాన్న. ఇక్కడ మన విషయానికి వస్తే, ఇక్కడ దీంట్లో రూల్ నెంబర్ 1 పాటించింది, రెండు తప్పులే. రూల్ నెంబర్ 2 సబ్జెక్ట్ ప్రెడికేట్ ఒకటిగా ఉంది. రూల్ నెంబర్ 3 ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, పాజిటివ్లో సమ్ ఉంది, నెగిటివ్లో నో ఉంది. ఇది సమ్ నో కాన్సెప్ట్ ఇబ్బంది లేదు, చెప్పుకోవచ్చు. సో రూల్ నెంబర్ 3ని కూడా పాటించింది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే ఎయిదర్ 1 ఆర్ 2 అని చెప్పేయచ్చు. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అయితే కొన్ని ఎగ్జామ్స్లో అమ్మ, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ లేదా ఎస్ఐ కానిస్టేబుల్లో కొన్నిసార్లు ఎయిదర్ కేసు ఉండదమ్మా. ఎయిదర్ కేసు అన్నది మీ ఆప్షన్స్లో లేకపోతే ఇచ్చిన కంక్లూజన్స్ ఎలాగో రెండు తప్పులే కాబట్టి అప్పుడు నెయిదర్ పెట్టుకోవచ్చు. చూడండి మళ్ళీ వినండి, మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఎయిదర్ కేసు ఉంటేనే ఈ రూల్స్ అన్నీ చెక్ చేయాలి. ఒకవేళ మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఎయిదర్ కనుక లేకపోతే ఎలాగో ఈ రెండు కంక్లూజన్లు తప్పే కాబట్టి రూల్ నెంబర్ 1 అదే కదా, రెండు తప్పులు అయి ఉండాలి. మరి రెండు తప్పులైనప్పుడు నీ ఆన్సర్ ఏం పెట్టి ఉండాలి, నువ్వు నెయిదర్ అని పెట్టి ఉండాలి. సో ఇది ఎయిదర్ ఉందా లేదా అని చూసుకొని, ఒకవేళ ఆప్షన్స్లో ఎయిదర్ ఉంటేనే రూల్స్ చెక్ చేయండి. ఆప్షన్స్లో ఎయిదర్ లేకపోతే డైరెక్ట్గా నెయిదర్ అనేది మీ ఆన్సర్గా ఇచ్చేయచ్చు. రైట్ నానా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూద్దాం అమ్మా. రైట్, క్వశ్చన్ చూడండి అమ్మా. ఆల్ పెన్స్ ఆర్ సోప్స్ అన్నాడు. ఆల్ పెన్స్ ఆర్ చూడండి నన్ను ఏమి ఇచ్చాడు,
ఆల్ ఎరేజర్స్ ఆర్ సోప్స్. ఆల్ ఎరేజర్స్ ఆర్ సోప్స్. వీళ్ళ మధ్య ఎటువంటి డైరెక్ట్ రిలేషను ఉండదు. ఇదే ఆ డయాగ్రామ్ నేర్పించిన రూల్. పెన్కి ఎరేజర్కి ఏ డైరెక్ట్ రిలేషన్ చెప్పినా తప్పే. పెన్కి ఎరేజర్కి ఏ పాసిబిలిటీ చెప్పినా కరెక్టే. సరే ఫస్ట్ చూద్దాం. సోప్ నుంచి పెన్నుకి ఇచ్చిన వాక్యం ఎవరి మధ్య? సోప్ నుండి పెన్నుకి. ఇచ్చింది ఏంటి? పాసిబిలిటీ. చూడు, ఇది సోప్, ఇది పెన్. అవుటర్ టు ఇన్నర్ ఆల్రెడీ చెప్పున్నాను నాన్న. అవుటర్ టు ఇన్నర్ డైరెక్ట్ రిలేషన్ సమ్. అవుటర్ టు ఇన్నర్ పాసిబిలిటీ కేసెస్ అయితే ఆలు లేదా సమ్ నాట్. ఈ రెండిట్లో ఏది చెప్పినా కరెక్ట్. ఇంకా ఆల్రెడీ చెప్పాను, ఇచ్చిన వాక్యంలో బీయింగ్ అనే పదం ఉన్నా కూడా అది పాసిబిలిటీ. సరే, ఇచ్చింది పాసిబిలిటీ నాన్న ఎవరి మధ్య? సోప్కి పెన్నుకి మధ్య. అంటే నువ్వు ఆల్ చెప్పినా కరెక్టే, సమ్ నాట్ చెప్పినా కరెక్టే. ఇక్కడ దేంతో అడిగాడు? సమ్తో అడిగాడు. సమ్ తప్పు నాన్న. ఆ రూట్లో ఉన్న పాసిబిలిటీ ఆల్ లేదా సమ్ నాట్. సమ్తో కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎప్పుడు ఈ మాట లేకపోతే, పాసిబిలిటీ అని లేకపోతే కరెక్టే. సో ఒక పాసిబిలిటీ, డైరెక్ట్ రిలేషన్ పాసిబిలిటీ అని పిలవకూడదు. సో ఫస్ట్ తప్పు, మంచిది. రెండోది ఎవరి మధ్య? పెన్కి ఎరేజర్కి. ఇచ్చింది పాసిబిలిటీ. పెన్కి ఎరేజర్కి ఏ డైరెక్ట్ రిలేషన్ లేదు, ఏ పాసిబిలిటీ కరెక్ట్. ఈవెన్ నేను ఇక్కడ ఏముందని కూడా చదవట్లే, ఎందుకంటే వీళ్ళ మధ్య డైరెక్ట్ రిలేషన్ లేదు. ప్రతి పాసిబిలిటీ కరెక్టే. సో నా ఆన్సర్ ఏం చెప్తాను అంటే ఓన్లీ 2. ఓన్లీ 2 ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. దాన్ని మన ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది పార్ట్ 3 అమ్మ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. డౌట్లు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇవి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నాన్న ఈ వీడియోస్ని. జాగ్రత్తగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి వరకు మీరు వాల్మీకి లాజిక్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ నాన్న.